అయ్యారు. అందరికీ కూడా నమస్కారం. రైట్, నారాయణ గారు, అట్లు నారాయణ గారు, నా ఆడియో క్లియర్గా ఉందా మీకు? వినపడుతుందండి. నారాయణ గారు, మీరేం చెప్తారు ఈ వ్యవహారానికి సంబంధించి? ప్యానెల్ లో ఉన్న సభ్యులందరికీ నమస్కారం. అయితే ఇందులో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, మనం ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రతి ఆడబడుచు కూడా మన తెలుగు వారు కానివ్వండి, మహిళామణులు, భారతదేశంలో ఉన్న అందరూ మహిళామణులు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం ఏదైనా సరే సెంటిమెంటల్ ఫూల్స్ లాగా ఒక్కసారి ఎవరికి కూడా లొంగిపోయి వాళ్ళు అడిగిందల్లా చేసేటువంటి మనస్తత్వాన్ని ఉండకూడదు. ప్రతి మహిళ కూడా ఒక ఝాన్సీ లక్ష్మీబాయి లాగా చాలా స్ట్రాంగ్ మైండ్ సెట్ తోటి ఉండాలి. ఇక్కడ మీరు మన అన్నగారు చెప్పినట్టుగా ఈ కేసుని ఇమీడియట్ గా ఎన్ఐఏకి ఇవ్వాలి, దుర్గా శ్రీరామ్ గారు చెప్పినట్టు. ఎందుకంటున్నానంటే, ఎన్కౌంటర్ చేసే ముందు ఇతనిని ఎన్ఐఏకి అప్పగించి అసలు ఎవరెవరు ఈ మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో వీళ్ళ నెట్వర్క్ ఎక్కడెక్కడ ఉంది, ముందు ఆ నెట్వర్క్ ను ఫైండ్ అవుట్ చేస్తే గనక బాధితులు కూడా వాళ్ళు ముందుకొచ్చి వాళ్ళ కంప్లైంట్లు గాని అవన్నీ ఇచ్చి కంప్లీట్ గా ఈ నెట్వర్క్ మొత్తాన్ని కానీ లాక్ చేయకపోతే ఈ స్లీపర్ సెల్స్ లాగా వీళ్ళు ఇంకా రాష్ట్రంలో గాని దేశంలో గాని ఎక్కడెక్కడ ఉండి ఇంకా చాలా ఫ్యామిలీస్ ని, చాలా మంది ఆడపడుచుల్ని వాళ్ళు నాశనం చేసే అవకాశం ఉంది. ఇది ఒక దేశద్రోహ నేరం అన్నమాట. మామూలుగా మనం ఎక్కడో వేరే దేశం వాళ్ళు మన బౌండరీ దాటి అలా వస్తారు అనుకుంటాం, కానీ వీళ్ళు మన దేశంలో ఉండి మన సిస్టమ్ ని, ఏదైతే మన సనాతన ధర్మం, మన భారత జాతి యొక్క గ్రౌండ్ లెవెల్ మన కుటుంబ వ్యవస్థ మీద వీళ్ళు చాలా దెబ్బ కొడుతున్నారు. ఇలాంటి దుర్మార్గుల్ని, దుష్టుల్ని ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనం ఈ మాదిరిగా జైలులో పెట్టి మేపి వాళ్ళని బెయిల్ మీద వదిలిపెట్టకూడదు. ఇంకో పాయింట్, నేను రాష్ట్రంలో ఉన్నటువంటి న్యాయవాదులకి అందరికి కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నా. ఇలాంటి దుర్మార్గుడికి ఎవరు కూడా బెయిల్ వేయడానికి కానీ ఎలాంటి న్యాయ సలహా గాని ఇవ్వద్దండి. ఇలాంటి దుర్మార్గులకి న్యాయ సలహా ఇచ్చి మీరు బెయిల్ తీసుకొస్తే రేపు నీ ఇంట్లో జరగచ్చు, నా ఇంట్లో జరగచ్చు, ఇంకొకరి ఇంట్లో జరగచ్చు. ఇలాంటి దుర్మార్గపు వెధవలకి ఎటువంటి పరిస్థితుల్లో వాడు జీవితాంతం జైల్లో అన్నా ఉండాలి, లేదా వాడు అక్కడే చచ్చిపోవాలి తప్పితే వాడిని ఎటువంటి పరిస్థితుల్లో బెయిల్కి ఏ న్యాయవాది సహకరించొద్దని మేము ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ తరఫున, అందరి హిందూ సంఘాల తరఫున మేము వారిని కోరుకుంటున్నాం. అలాగే మహిళా మండలకు కూడా ఇక్కడ ఈ ప్రైవేట్ స్కూల్స్, ముఖ్యంగా ఇంకో పాయింట్ చెప్పాలి మీకు. సౌజన్య గారి విషయంలో మీరు అక్కడ గమనిస్తే ఏమవుతుందంటే, ఆవిడ ఒంటరితనంగా ఫీల్ అవ్వడం వల్ల ఆవిడ ప్రపంచం అంతా వాళ్ళ అబ్బాయి ఎవరైతే సాదిక్ ఉన్నాడో, వాళ్ళ అబ్బాయి ఉన్నాడో ఆయన అవడం వల్ల ఏమైందంటే, ఆవిడ కంప్లీట్ గా అతని మీద ఆశలన్నీ పెట్టుకుని 24 hours ఆ అబ్బాయిని కాచుకొని ఉండడం, ఇలాంటి చేసినప్పుడు ఈ ప్రైవేట్ స్కూల్ వాళ్ళు కూడా ఏంటంటే తక్కువ జీతానికి వస్తారని ఎవరినంటే వాడిని అడ్రస్ లేని వాళ్ళని టీచర్లు గాను, పీఈటీ మాస్టర్లు గాను, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కి ఇవన్నీ కూడా నియమిస్తున్నారు. గవర్నమెంట్, కూటమి ప్రభుత్వం ఉంది మనకి ఇక్కడ. కూటమి ప్రభుత్వాన్ని కూడా నేను ఇంకోసారి కోరుకుంటున్నాను, ఎవరైతే ఈ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్స్ ఉన్నాయో వాళ్ళకి కూడా తీవ్రంగా హెచ్చరికలు పంపించాలి గవర్నమెంట్. ఎవరినైనా రిక్రూట్ చేసుకునే ముందు తప్పకుండా పూర్వపరాలు చెక్ చేసి, ఈ సాదిక్ అనేవాడు సర్టిఫికేట్స్ కూడా ఫేక్ సర్టిఫికేట్స్ అంట, మరి అలాంటి ఫేక్ సర్టిఫికేట్స్ ఉన్న వాడిని రైఫిల్ షూటింగ్ అని చెప్పి జాయిన్ చేసుకుని ఇంతటి ఘాతకానికి వాడు పాల్పడడానికి ఆ స్కూల్ కూడా ఒక కారణమైంది. అందుకు మేము ఏమంటున్నామంటే, ఈ గవర్నమెంట్ వారు అలాగే ప్రజలు కూడా ఇద్దరు కలిసి ఇలాంటి వాటిని ఐక్యంగా ఎదుర్కోవాలి. కేవలం గవర్నమెంట్ ఏం చేయలేదు, అలాగే మనం పబ్లిక్ కూడా ఏం చేయలేం. మనం కూడా దాన్ని కరెక్ట్ గా అనాలిసిస్ చేసుకుని వీడిని ఏవైతే ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళు కానీ అలాగే పేరెంట్స్, పిల్లలు ప్రతి ఒక్కరూ చూసుకొని చేయాలి. నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటంటే, దీన్ని ఎటువంటి పరిస్థితుల్లో దీన్ని ఒక సాదా సీదా కేసు లాగా మూసేయడానికి ఎలాంటి సంబంధం లేదు. ఇమ్మీడియట్ గా ఈ కేసుని ఎన్ఐఏకి అప్పచెప్తే గానీ, వాడు చూడండి ఇక్కడ ఎక్కడైతే ఈ అమ్మాయిది మరణ వాంగ్మూలం బయటపడిందో వాడు ఎక్కడి నుంచి రైట్ నారాయణ గారు, డిస్కస్ చేద్దాం. మనకి ఇంకా గెస్ట్లు కూడా ఉన్నారు. మనతో పాటు డాక్టర్ యమునా పాఠక్ గారు జాయిన్ అయ్యారు, విశ్వ హిందూ పరిషత్ జాతీయ అధ్యక్షురాలు. రైట్, యమునా పాఠక్ గారు నమస్తే. నా ఆడియో క్లియర్ గా ఉందా మీకు?